మనమెవో ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైనా ఎండి రొయ్యలు, ఎండి చేపలు 2 కలిపి ఎప్పుడైనా తిన్నారా? నాకు తెలిసి ఎవరు వండరేమో. నేను అన్నీ కలిపేసి వండేసాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఎప్పుడైనా సరే సముద్రంలో దొరికేవి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మేము అందుకే కాకినాడ నుంచి తెప్పిస్తామనమాట. ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు బాగా కడిగేసి నీళ్ళల్లో ఒక 5-10 మినిట్స్ అలా నానబెట్టేస్తే కనుక అందులో ఉండే కలర్స్ ఉంటాయి కదా, కొంతమంది బాగా కలర్ఫుల్గా కనపడాలని యాడ్ చేస్తారనమాట. సో అలాంటివన్నీ అండ్ డస్ట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి. ఆ వాటర్ని పడేసి అప్పుడు ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే ఈ ఎండ్రాయిలు, ఎండు చేపలు 2 కలిపి వేసేసి వెంటనే మూత పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. అండ్ బాగా కడగడం వల్ల స్మెల్ సగం పోతుంది. అండ్ ఉల్లిపాయలు వేయగానే ఇవి కూడా వేసేసి మూత పెట్టడం వల్ల అందులోనే స్మెల్ పోతుందనమాట. సో పక్కింటి వాళ్ళకి అస్సలు ఇబ్బంది ఉండదు. హాయిగా కాసేపు అయ్యాక ఒక 10 మినిట్స్‌కి మూత తీసి మళ్ళీ కలుపుకొని ఉల్లిపాయలని అండ్ ఎండ్రాయిల్ని బాగా వేపేసుకొని దాని తర్వాత ఇలా ఏ వెజిటబుల్ అయితే ఆ వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు బెండకాయలు వేశాను. సో బెండకాయలు ఒక 10 మినిట్స్ కాస్త ఉడికిచ్చేసి దాని తర్వాత టొమాటో యాడ్ చేశాను. ఇవన్నీ కూడా చక్కగా వేపుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ మీకు మసాలా టైప్ చేసుకోవాలనుకుంటే ఇంకా గరం మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ కర్రీ అంటే కనుక జస్ట్ ఇవి చాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనిస్తే మగ్గిపోతుంది. టొమాటో అండ్ బెండకాయలు బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. సో అందరికీ ఈ మధ్యకాలంలో జుట్టు బాగా ఊడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క కర్రీలో, ఫ్రై ఐటమ్స్లో నేను కంపల్సరీ కరివేపాకు వేస్తాను. కరివేపాకు వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడమే కాకుండా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ నేను కరివేపాకు అయితే యాడ్ చేసేస్తాను. ఒకప్పుడైతే ఒక స్పూన్ మెంతులు కూడా వేసేదాన్ని ప్రతి కర్రీలో కానీ, ఫ్రై ఐటెంలో కానీ. ఒక చిన్న స్పూన్ పెద్ద మార్పే అంటే చేదు అట్లాంటివి అయితే ఏమీ రాదు. కర్రీ నార్మల్గానే ఉండేది. అట్లీస్ట్ మన బాడీలోకి మెంతులు, ఆ కరివేపాకు వెళ్ళడం వల్ల ఇంటర్నల్గా మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి కదా అని యాడ్ చేసేదాన్ని. ఈ మధ్యకాలంలో మళ్ళీ మెంతులు తగ్గించాను. మళ్ళీ యాడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎటు చేదు రావట్లేదు కదా, కాబట్టి యాడ్ చేసేసుకుంటే బెటర్. ఇలా సరిపడా నీళ్ళు వేసేసుకొని ఒక పావుగంట 20 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికిస్తే కనుక అన్నీ చక్కగా ఉడికి ఆ ఉప్పు కారాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. హడావిడిగా హైలో మీడియం ఫ్లేమ్లో చేస్తే కనుక విటమిన్స్ అనేవి పోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.